చిలగడ దుంపలతోటి కూర చేసే విధానం. ఇక్కడ చిలగడ దుంపలు నేను ఆల్రెడీ కడిగి పైన పొట్టు తీసి గుండ్ర కట్ చేసి పెట్టుకున్న, కారము, చింతపండు ఆల్రెడీ కడిగి పెట్టాను, నీళ్ళు పోసి నానబెట్టిన, ఉల్లిగడ్డ, నూనె, తగినంత ఉప్పు, ధనియా పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడ కొబ్బరి పొడి. సో ఇవి కావాల్సినటువంటి ఐటమ్స్. పోపు చేసే విధానము, వండే విధానం చూపిస్తాను. స్టవ్ అంటేసి మూకుడు పొయ్యి మీద పెట్టినండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇంతకుముందు అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పడం మర్చిపోయినా, అది కూడా యాడ్ చేయాలి. కొంచెం మగ్గుతుంటుంది. ఇది పసుపు అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మోరంగడ్డలు దీంట్లో వేసేయాలి. చిలగడ దుంపలు అంటారు, మోరంగడ్డలు కూడా అంటారు కదా. సో వాటిని దీంట్లో యాడ్ చేసి కొంచెం కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తా. మోరంగడ్డలు మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి, ఇది కారం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి, కొబ్బరి ఒకసారి కలిపి చింతపండు గుజ్జు చేసి పెట్టినాం కదా, ఇది దీంట్లో పోసేయాలి. సాల్ట్ కూడా దీంట్లో వేసేయాలి. కలిపి కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది. మూత తీసి చూద్దాము. చూడండి, దగ్గరికి అయింది, మంచిగా ఆయిల్ పైకి తేలింది. చూడండి, ఇది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెడదాం. కమ్మటి మోరంగడ్డ పులుసు సూపర్ తయారైందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో లేకుంటే చపాతీలో కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది బీపీని కూడా కంట్రోల్ చేస్తుందంట. కాబట్టి ప్రతి సీజన్ లో వచ్చేటప్పుడు వాడుకోవాలి.